ఫ్రెండ్స్, ఇవాళ శ్రీశైలంలో ఉన్నాను. దసరా మహోత్సవాల సందర్భంగా ఇవాళ శ్రీ భ్రమరాంబిక దేవాలయంలో స్కందమాత అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. సింహాసన గత నిత్యం పద్మాంచిత కరద్వయ శుభదాస్తు సదాదేవ స్కందమాత యశస్విని అనే మంత్రం ధ్యాన శ్లోకం ఇది. ఆదిపరాశక్తి నవదుర్గ రూపాలలో 5వ శక్తి స్వరూపం స్కందమాత. శరన్నవరాత్రులలో 5వ రోజున ఈ పరాశక్తి రూపాన్ని పూజిస్తారు. చతుర్భుజాలను కలిగిన ఈ దేవి ఒడిలో బాలుని రూపంలో కుమారస్వామి కూర్చొని ఉంటాడు. చతుర్భుజాలతో పై 2 చేతులను పద్మాలను కలిగి ఉండి కుడివైపున గల ఈ క్రింది చెయ్యి అభయహస్తంగాను, ఎడమ చెయ్యి తన ఒడిలో ఉన్న కుమారస్వామిని పట్టుకొని ఉన్నట్లుగాను ఉంటుంది. స్కందదేవుని కుమారస్వామి జననం కావడం వలన ఈ దుర్గా స్వరూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందింది. స్కందమాతను అర్చించడం వలన కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా కుమారస్వామి ఉపాసన ఫలితం కూడా లభిస్తుంది.